కాంగ్రెస్లో మంత్రి పదవుల రచ్చ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తనకు మంత్రిగా అవకాశం కల్పించాలంటూ ప్రేమ్ సాగర్ రావు పట్టుబడుతున్నారు. తనకు మంత్రి పదవి అవకాశం ఇవ్వకపోతే పార్టీపై తిరుగుబాటు చేస్తాననే సంకేతాలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా గడ్డం వివేక్ అలాగే ప్రేమ్ సాగర్ మధ్య మంత్రి పదవికి సంబంధించిన ఫైట్ కొనసాగుతుంది. ఇక ప్రేమ్ సాగర్ రావుకు సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య తలెత్తే అవకాశం ఉంది కోటాలో భాగంగా. మరోవైపు గడ్డం వివేక్ కులమే బలంగా మారే అవకాశం కనిపిస్తుంది. అటు ఎస్టీ కోటా నుంచి తనకు కూడా అవకాశం ఇవ్వమంటూ వెడ్మ బొజ్జ అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక మంత్రివర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం జిల్లాగా చెప్పుకుంటున్న ఆదిలాబాద్కి సంబంధించి ప్రేమ్ సాగర్ రావు గట్టిగా పట్టుబడుతున్నారు. తాను పార్టీ మారకుండా 14 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉంటున్నానని, తనకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనంటూ ఆయన పార్టీ హైకమాండ్ దగ్గర పట్టుబట్టుకొని కూర్చున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇక మంత్రి పదవికి సంబంధించిన పోటీ గట్టిగా ఉండడంతో హైకమాండ్ కూడా తలనొప్పిగా మారిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల పంచాయతీ ఇప్పట్లో సర్దుమనగడం లేదు. మంత్రివర్గ విస్తరణపై తేదీ తేలడం లేదు. దానికి కారణం ఆశావాహులు ఉండడమని అంచనా వేస్తున్నారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన సేవలను హైకమాండ్ గుర్తించాల్సిందేనంటూ స్పష్టం చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలనుకుంటున్నారని, అలాంటి వారికి ఇస్తే సహించేది లేదంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవలను గుర్తించాలంటున్నారు ప్రేమ్ సాగర్ రావు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారికి భర్త చేసి అందజేసింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతు లేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు రాలేదు కనీసం మంత్రి గారు వాళ్ళు మంత్రి వాళ్ళు అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు బీజేపీ అన్ని పార్టీలు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారికి భర్త చేసి అందజేసింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతు లేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఇవాళ అయితే ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంకా ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోదులు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దాదాపు 14 సంవత్సరాలుగా పార్టీని విడిచిపెట్టలేదు. ఉమ్మడి జిల్లాలో అందరూ కాంగ్రెస్ పార్టీని విడిపోయిన ఆయన మాత్రం పార్టీ కోసం ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ సజీవంగా ఉందంటే అది ప్రేమ్ సాగర్ రావు కృషి వల్లే అని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 66,000కు పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించారు. అయితే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు ప్రధానంగా గడ్డం వివేక్ నుంచి పోటీ వస్తుంది. ఆయన ఎస్సీ నేత కావడంతో ప్లస్గా మారింది. పలుమార్లు పార్టీ మారి వచ్చారు. ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జు కూడా గిరిజన కోటాలో తనకు పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. సామాజిక సమీకరణాలతో తన సీనియారిటీని, పార్టీకి చేసిన సేవలను గుర్తించకపోతే ఊరుకునేది లేదని ప్రేమ్ సాగర్ రావు బహిరంగంగా చెప్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. తనకు పదవి రాకుండా చేసేందుకు జానారెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ రకంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయిపోయిందని అనుకున్న లోపే కొత్త అడ్డంకులు వచ్చేశాయి. ఉగాది రోజున ముఖ్యమంత్రి గవర్నర్ను కలవడంతో 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ రెడీ అయిపోయారు. ఎవరెవరికి బెడతలని దానిపై కూడా కాంగ్రెస్లో చర్చలు జరిగాయి. కానీ ఆ 3వ తేదీ దాటి 10 రోజులైనా హైకమాండ్ నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈలోపు పార్టీ నేతలు ఎవరి వారు తమకు పదవులు ఇవ్వాల్సిందన్న డిమాండ్లు తెరపైకి తెచ్చారు. ఒకరికి పదవి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే అసంతృప్తి పెరిగి పుట్టి మునుగుతుందని, అసలు మంత్రివర్గ విస్తరణే కాంగ్రెస్ హైకమాండ్ ఆలస్యం చేస్తుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.